వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రుణమాఫీ అనేది కొంతమందికి అయినది, కొంతమందికి 1,00,000 అయినది, కొంతమందికి 2,00,000 అయినది. కానీ వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తాం. ఈ రుణమాఫీ అనేది జరిగిపోయినది, ఆల్రెడీ నడుస్తూనే ఉన్నది, 4th లిస్ట్ కూడా వచ్చేసింది. ఆ రుణమాఫీ కాని వాళ్ళు పరిస్థితి ఏంది, ఎలా తెలుసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి చూసుకున్నట్టయితే మనం ముందుగాల మీ బ్యాంకుకి వెళ్ళండి, మీ దగ్గర ఉన్న బ్యాంకుకి వెళ్ళండి. కానీ వాళ్ళు మీరు ఆల్రెడీ ఇంతకుముందు అగ్రికల్చర్ ఆఫీస్లో పాస్బుక్ కానీ, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ నేమ్స్ కరెక్ట్ లేని వాళ్ళు లేదా లోపాల వల్ల రుణమాఫీ అనేది కాలేదు. అది ఎందుకు కాలేదంటే మీరు ఆధార్ కార్డులో కానీ దేంట్లన్నా నేమ్స్ అనేది కరెక్షన్ చేయించుకున్నట్టయితే అది కాలేదు. అది మీరు ఏం చేశారు, మీరు రుణమాఫీ కాని వాళ్ళు దగ్గర ఉన్న అగ్రికల్చర్లో ఇవ్వమని చెప్పారు. చెప్పినప్పుడు మీరు ఏం చేశారు, ఫామ్ ఫిలప్ చేశారు, మీరు ఓల్డ్ డేట్ అనే పెట్టారు. ఓల్డ్ దాని మీదనే ఏమున్నది, ఆధార్ కార్డు, మీరు బ్యాంక్ అకౌంట్, పొలం పాస్బుక్ ఇచ్చారు. అది ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ మీ ఓల్డ్ డేట్ అనే రావడం వల్ల ఇప్పుడు రుణమాఫీ అనేది మీకు కాలేదు. అదే కొంతమంది ఇచ్చారు, ఎలా మీరు అలా కరెక్షన్ చేయించి ఆధార్ది ఏమున్నదో చూసి, బ్యాంకుది ఏమున్నదో లోపాలు ఉన్నాయో చూసేసి కరెక్షన్ చేయించారు. వాళ్ళు కరెక్షన్ చేయించిన వారికి ఇప్పుడు ఈ 4th లిస్ట్ అనేది రుణమాఫీ అయింది. ఆ రుణమాఫీ అనేది అయింది, లిస్ట్లో పడ్డది. కాకపోతే అది జరిగింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడలేదు, రాలేదు. వాళ్ళు చెక్ రిలీజ్ చేశారనేసి కాంగ్రెస్ మొన్న రైతుల పండుగ మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు అయితే రుణమాఫీ అనేది కాలేదు, బ్యాంకులోకి అనేది అమౌంట్ పడలేదు. బ్యాంకులో చెక్ చేసుకున్నా కానీ బ్యాంకులోకి అయితే రాలేదు. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా మళ్ళీ రేపు 10 వరకు ఛాన్స్ ఉందంట. మీరు అది తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని వెళ్ళేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్కి మీ ఇది అనేది కరెక్షన్ చేయించుకున్న తర్వాతనే, డేటా అనేది మొత్తం కరెక్షన్ అయిన తర్వాతనే ఇవ్వండి. మళ్ళీ మీరు సేమ్ ఇదే విధంగా ఇచ్చారనుకో, మళ్ళీ జనవరిలో మనకి సంక్రాంతిలో మళ్ళీ ఇంకో లిస్ట్ వచ్చేదంట, ఆ లోపు అయిపోతుంది అనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. మీరు అనేది ఫస్ట్ మీరు మార్పించుకొని ఇయ్యని వాళ్ళది ఇప్పుడు రుణమాఫీ అనేది కాలేదు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.